సిబిఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా ఇంకా తిరుమల లడ్డూ ప్రసాదం మీద తెలుగుదేశం పార్టీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కొన్ని ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. చేయించింది, చేస్తుంది కూడా. రీసెంట్గా ప్రకాశం జిల్లా దర్శిలో తిరుమల లడ్డూ ప్రసాదం మీద వివాదాస్పద ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నిజం, మహాపాపం నిజం అని చెప్పేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు మీరు అందరూ కూడా ఒకసారి చూడండి. ఈ ఫ్లెక్సీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తొలగించేశారు. అదేవిధంగా ఆ పార్టీ కార్యకర్తల మీద కూడా ఎస్ఐ మురళి దౌర్జన్యాన్ని కూడా దిగారంట. సో కొంతమంది వైసీపీ నాయకుల్ని అరెస్ట్ కూడా చేశారు. ఆ ఫ్లెక్సీ ఎందుకు ఆ ఫ్లెక్సీని రిమూవ్ చేసిన దానికి. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యిందంటూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఎందుకంటే ఇంకా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షనే. అక్కడ కూడా ప్రధాన కొన్ని ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు ఫోటోలు కూడా వేశారు ఆ ఫ్లెక్సీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అంటే 2019 నుంచి 2024 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేయదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనకందరికీ కూడా తెలిసిందే కదా. నిజాలు తెలుసుకోకుండా, ఎటువంటివి తెలుసుకోకుండా ఆరోపణలు చేయడాన్ని న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయి. కానీ మన తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రం మాకు సుప్రీంకోర్టు అన్నా లెక్కలేదు, సిబిఐ అయినా లెక్కలేదు, మాదే రాజ్యాంగం, మాదే పాలన అన్నట్టు వాళ్ళు ముందుకెళ్తున్నారు. దర్యాప్తు జరిగినటువంటి సిబిఐ నెయ్యి శాంపుల్స్లో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పేసి తేల్చింది. ఇప్పుడు ఎలాగైనా సరే వైసీపీ మీద రివర్స్ అటాక్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఫ్లెక్సీలు పెట్టేసి పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. దీని మీద వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేస్తున్నారు. ఆ వివాదాస్పద ఫ్లెక్సీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డూలో కల్తీ అంటూ పలు చోట్ల తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు పెట్టించింది. సుప్రీంకోర్టు హెచ్చరికలు కూడా కూటమి నేతలు బేఖాతరు చేస్తున్నారు. వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైసీపీ నాయకులంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు కూడా ఇస్తున్నారు. మరి వాటి మీద యాక్షన్లు అయితే ఉండవు, మనకందరికీ కూడా తెలిసిందే. కానీ ఇప్పటికి ఉండవు. నెక్స్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటుంది. అది మర్చిపోతున్నారు. ఇవి కూటమి ప్రభుత్వ నాయకులంతా కూడా ప్రజెంట్ పరిపాలన గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇన్ని తప్పులు చేసినా ఏమీ కాదు, ఏమీ జరగదన్న రీతిలో ముందుకెళ్తున్నారు. అదే ఇవన్నీ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత ఈ కేసులన్నీ కూడా తీస్తారు. అప్పుడు అందరిని తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు. చాలా సీరియస్గా ఉంటుంది వార్నింగ్. అప్పుడు మ్యాటర్ కూడా చాలా సీరియస్గా ఉంటుంది. ఆ సంగతిని మర్చిపోతున్నారు. ఒకవేళ గవర్నమెంట్ మారితే అన్న సంగతిని మర్చిపోతున్నారు. మర్చిపోయి ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మళ్ళీ ప్రజల్లో మళ్ళీ ఒక అసత్య ప్రచారాన్ని మళ్ళీ తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షాత్ గౌరవ సుప్రీంకోర్టు, సిబిఐ, ఆ సిట్ అధికారులు అందరూ కూడా విచారణ చేసి టెస్టులు చేయించి ఛార్జీ షీట్లో ఎటువంటి కల్తీ లేదని చెప్పేసి చెబితే లేదు దాంట్లో కల్తీ జరిగిందని చెప్పేసి మాట్లాడతారు.